శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. సాధారణంగా చాలా మందికి ఈ మధ్యకాలంలో మమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. అసలు మాసాలన్నింటిలో కూడా మనం దీపారాధన చేయొచ్చు కదా, అంటే ప్రత్యేకంగా కార్తీక మాసానికి ఆ దీపారాధన ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు, అంటే దీపారాధన అప్పుడు చేయడం ద్వారా మనం ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఎలా పొందుతాము అని చెప్పి చాలా మంది అడిగారు. మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే అగ్నితత్వమైనటువంటి మాసం కార్తీక మాసం. ఒకటి ఫస్ట్, కృత్తికా నక్షత్రం పౌర్ణమితో కలిస్తే దాన్ని కార్తీకము అని పేరు. కృత్తిక అనేటువంటిది అగ్ని నక్షత్రం. అగ్ని ఆరాధన అనేటువంటిది ఈ కార్తీక మాసంలో చేయడం ద్వారా అది హోమం కావచ్చు, దీపారాధన కావచ్చు, లేదా దానం కావచ్చు, నలుగురికి పెట్టేటువంటి అన్నప్రసాదం, ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా ధర్మశాస్త్రం ఈ కార్తీకంలో ఎందుకు దీపారాధన చేయాలి అనేటువంటిది మనకు చాలా చెప్పి ఉన్నారు పెద్దలు. ఈ కార్తీక మాసం ప్రారంభం నుంచి చివరి వరకు చేసేటువంటి దీపారాధన మనం యజ్ఞయాగాదులు చేస్తే మనం ఎలాంటి ఫలితాన్ని పొందుతామో అలాంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అని చెప్పి మనకు పెద్దలు శాస్త్రం చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో విశేషంగా దీపారాధనకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మన పెద్దలు ఇచ్చారు. కాబట్టి కార్తీక మాసంలో ప్రత్యేకంగా మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవాలయంలోనో, గోశాలలోనో, నదీ తీరంలోనో, మన ఇంట్లోనో ఎక్కడ కుదిరితే అక్కడ ఖచ్చితంగా దీపారాధన అనేటువంటిది చేయండి. విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని, కార్తీక దామోదరుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. సర్వేజనా సుఖనో భవంతు.